నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిగా కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నీ జతగా నేను, పార్ట్ 25. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నానమ్మ ఇచ్చిన చిన్న లీసున్న చీరని కట్టుకొని చిట్టి సాగర్ ప్రియాల వద్దకు వెళ్ళడంతో స్టేజ్పై ఉన్న చిట్టినే చూస్తూ రాహుల్ మైమర్చిపోయి రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రాహుల్ని గమనిస్తూ ఆట పట్టిస్తూ ఉన్నారు. సాత్విక వాళ్ళ మాటలు విని రాహుల్పై కోప్పడుతూ అక్కడ చిట్టిని చూస్తూ ఉండలేక, బావా, ఇక్కడ నాకు చాలా బోరుగా ఉంది, నన్ను కాస్త బయటికి తీసుకువెళ్ళవు అని అతని వద్దకు వెళ్ళి అడిగింది. ఏంటి సాత్విక, ఈ టైంలో బయటికి వెళ్ళాలా? ఇది సిటీ కాదు, రాత్రిపూట ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి. అయినా ఇప్పటి వరకు నేను బయటే ఉన్నాను కదా, ఇప్పుడు కూడా బయటికి వెళ్తే సాగర్ ఏమనుకుంటాడు? అయినా నీకు ఎందుకు బోర్ కొడుతుంది? అటు చూడు, అందరూ ఎంత సరదాగా ఈ వేడుకని ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళు, ఇలాంటి పెళ్ళిళ్ళను చూడలేదు అనే కదా ఇక్కడికి వచ్చావు. నాకైతే ఏమీ బోర్గా అనిపించడం లేదే అని అతను అనగానే సాత్విక అతన్ని గుర్రుగా చూస్తూ, ఎందుకు అనిపిస్తుంది బావా? నీ కళ్ళకు ఇప్పుడు ఆ చిట్టి మాత్రమే కనిపిస్తుంది కదా, తనని వదిలి నీకు రావాలని లేదు, అందుకే ఈ సాకులు చెబుతున్నావు. అయినా ఏముంది ఇక్కడ, చిన్న పిల్లల్లా హోలీ ఆడినట్టు ఆ పసుపు తీసుకొని ఒకరికి ఒకరు రుద్దుకుంటూ ఉన్నారు. ఏదైనా ఎంజాయ్ చేయడం అంటే అని సాత్విక మనసులోనే అనుకుంటూ అతనితో బయటికి వెళ్ళలేక అతన్ని పక్కనే కూర్చొని రాహుల్ని చూస్తూ ఉంది. చిట్టి చిరునవ్వులు చిందిస్తూ వచ్చిన బంధువులందరినీ పలకరిస్తూ ఉంటే రాహుల్ ఆమెని ఎందుకో చాలా కొత్తగా కనిపిస్తూ ఉంది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా చిట్టి డీజే పాటల సౌండ్ పెంచి ఆ ఫంక్షన్ని మరింత జోరు పెంచుతూ అందరితో కలిసి పసుపు నీళ్లు చల్లుకుంటూ వాళ్ళ వయసును మరిచిపోయి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిట్టి, ఒసే చిట్టి, ఆపవే, నువ్వు ఇంకా చిన్నపిల్లవి అనుకుంటున్నావా? చూడు, రాహుల్ బాబు నిన్నే చూస్తున్నాడు, అతను ఏమనుకుంటాడు? వెళ్ళి అతని పక్కన కూర్చో, ఇక నీ ఆటలు చాలించు అని వాళ్ళ నానమ్మ కాస్త కోపగించడంతో చిట్టి కాస్త ఏడుపు ముఖం పెట్టి, ఎప్పుడూ ఇంతే నువ్వు, పెళ్ళి కాకముందు కూడా ఈ పని చెయ్యొద్దు, ఆ పని చెయ్యొద్దు, పెళ్ళిడికి వచ్చావు అని చంపుకు తిన్నావు. ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా నీ మొగుడు ఏం చేస్తున్నాడో చూడు, తిన్నాడా తినలేదా, వెళ్ళు, అతని పక్కనే కూర్చో అని కండిషన్లు పెడుతున్నావేంటే? అసలు నిన్ను కాదు అనాల్సింది, మా తాతయ్య నీకు బాగా ఆలసిచ్చాడు అని ఆమెపై చిందులు వేస్తూ రాహుల్ వైపు కోపంగా చూస్తూ ఆమె వాళ్ళ తాతయ్య వద్దకు వెళ్ళింది. ఆమె ఎందుకలా చూస్తుందో రాహుల్కి అర్థం కాక ఆమె ఎటు వెళ్తే అటు కెమెరాని తిప్పినట్టు అతని కళ్ళను తిప్పుతూ ఆమెనే చూస్తూ ఉన్నాడు. చిట్టి వాళ్ళ తాతయ్య రాఘవయ్య గారు అందరితో కలిసి ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండడంతో చిట్టి బుంగమూతి పెట్టుకొని వాళ్ళ తాతయ్య పక్కకి వెళ్ళి కూర్చుంది. అతను చిట్టిని చూస్తూ, ఏమైంది తల్లి, ఎందుకలా ఉన్నావు, ఎవరేమన్నారు నిన్ను అని అడగడంతో ఆమె కాస్త ఏడుపు ముఖం పెట్టి, తాతయ్య, నువ్వు నానమ్మని ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు? ఆమెని ఇంటికి పంపించేసేయి, ఇక్కడ నన్ను ఎంజాయ్ చేయనీయడం లేదు. అసలు చూడు, నన్ను ఏదీ ముట్టుకోనిస్తలేదు, ఎప్పుడూ రాహుల్ పక్కనే కూర్చోమని చెప్తుంది. తనని
ఇంటికైనా పంపించండి, లేదా మీతో పాటు మీ పక్కనే కూర్చోమని చెప్పండి అని ఆమె అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ, అలా ఎలా కూర్చోపెట్టుకుంటాము? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మా భార్యలు మాతోనే ఉన్నారా ఏంటి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనడంతో చిట్టి వాళ్ళ తాతయ్య చేతిని పట్టుకుంటూ, కదా మీరందరూ మీ భార్యలను ఎంజాయ్ చేసుకోమని వదిలేశారు, మరి నాకెందుకు ఈ కండిషన్లు పెడుతుంది? తాతయ్య, తాతయ్య, ప్లీజ్ నువ్వు కూడా ఎలాగైనా నానమ్మకు కాస్త పసుపు రుయ్యి, తర్వాత ఆమెనే సైలెంట్ అయిపోతుంది అని చిట్టి అనగానే రాఘవయ్య నవ్వుతూ, చిట్టి నేను కాదు పసుపు రోయాల్సింది, రాహుల్తో ఈ ఆట ఆడించు, ఆ తర్వాత అతను కూడా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అప్పుడు మీ నానమ్మ నీకు అస్సలు అడ్డు చెప్పదు అని అతను చెప్పగానే చెట్టి తల కొట్టుకుంటూ, తాతయ్య నువ్వు సూపర్, నాకు అసలు ఈ ఐడియానే రాలేదు, అయినా సరే ఈరోజు ఖచ్చితంగా ఆ సుభద్రమ్మ కూడా పసుపు నీళ్ళలో తడిసిపోవాల్సింది, నువ్వు పద తాతయ్య అని బలవంతంగా చిట్టి వాళ్ళ తాతయ్యతో పాటు అక్కడ ఉన్న కొంతమందిని కూడా తనతో తీసుకొని వెళ్ళి వాళ్ళ చేతికి పసుపు నీళ్ళు ఇచ్చి వాళ్ళ భార్యలపై ఆ నీళ్లు పూపించింది. దాంతో అక్కడి వాతావరణం మరింత ఆనందకరంగా మారిపోయింది. సుభద్ర చిట్టిపై కోప్పడుతూ, ఏం చేసావే నువ్వు? సైలెంట్గా వెళ్ళి నీ భర్త పక్కన కూర్చుంటావు అనుకుంటే వెళ్ళి నా భర్తని తీసుకొని వస్తావా? ఇప్పుడు చూడు నేను కూడా ఏం చేస్తానో అని సుభద్రమ్మ రాహుల్ వైపు వెళ్ళి అతని చెయ్యి పట్టుకొని లేపుతూ, పదా రాహుల్ బాబు, నువ్వు కూడా ఆ చిట్టిని పూర్తిగా పసుపు నీళ్ళలో తడిపేసేయి అని ఛాలెంజ్ చేసినట్టుగా చేయడంతో అతను వద్దు వద్దు అంటూనే చిట్టి వద్దకు వెళ్ళాడు. చిట్టి రాహుల్ని చూసి నవ్వుతూ, నాకు తెలుసు మా నానమ్మ నిన్ను తీసుకొని వస్తుందని, అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను అని చిట్టి ఆమె వెనకాల 2 చేతుల్లో దాచుకున్న పసుపులో కాస్తంత కారం వేసి అతనికి రోయాలి అని ముందుగానే ప్లాన్ వేసి పెట్టుకుంది. రాహుల్ ఆమెకు దగ్గరగా జరుగుతూ కాస్త ముఖాన పసుపు రాయాలని చూస్తూ ఉండగానే చిట్టి ఆమె 2 చేతుల్లో ఉన్న పసుపంతా తీసుకొని అతని ముఖంపై రూయగానే అతని కళ్ళలోక అతని నోటిలో ఆ కారం ఉన్న పసుపు పడి కాస్త మండుతూ ఉండడంతో చిట్టిపై కోప్పడుతూ అందరి ముందు ఆమెపై అరవలేక పక్కకు వెళ్ళి అదంతా వాటర్తో కడుక్కుంటూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చిట్టి గెలిచింది, రాహుల్ బాబు ఏమైంది, అంతలోని ఓడిపోయారా, చిట్టికి మీరు రొయ్యనే లేదు అని అందరూ అంటూ ఉంటే రాహుల్ ఆ కారం మంటని భరించలేక చిట్టిని ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ ఆమె వద్దకు వెళ్ళాడు. దాంతో చిట్టి భయపడుతూ అతని ఎర్రబడ్డ ముఖాన్ని కళ్ళను చూస్తూ, వామ్మో అందరికీ చెప్పేస్తాడా ఏంటి, ఇంత ఎర్రగా అయిపోయాడు, చాలా మండుతున్నట్టుంది, నేను తప్పు చేశాను అని దిక్కులు చూస్తూ ఉంది. అతను ఆమెను అందరి ముందు ఎత్తుకొని అమాంతం పసుపు నీళ్ళు కలిపిన పెద్ద టబ్బులో ముంచేశాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ రాహుల్ చేసిన పనికి నవ్వుతూ, చిట్టి ఇప్పుడు నీ తిక్క కుదిరిందా అని అందరూ అంటూ ఉంటే చిట్టి అతని వైపు చూస్తూ, నన్ను కాస్త పైకి లేపుతావా అని చెయ్యందించింది. అతను పోనీ పాపమని ఆమెను పైకి లేపుతూ ఉంటే చిట్టి అతన్ని అలాగే ఆ నీళ్ళలోకి లాక్కుంది. ఇప్పుడు నీకు కూడా తిక్క కుదిరిందా, నన్ను నీళ్ళల్లో వేస్తావా, నువ్వు కూడా పూర్తిగా తడిసిపోయావు చూడు అని చిట్టి అంటుంటే రాహుల్ ఆమెనే చూస్తున్నాను, కానీ నువ్వు చూసావా, ఈ చిన్న టబ్బులో మనమిద్దరమే ఉన్నాము,
నా చేతులు ఎక్కడ ఉన్నాయో చూసుకో అని అతను అనగానే ఆమె అతని నడుముపై ఉన్న అతని చేతులను చూస్తూ, ఏయ్, అక్కడ పట్టుకున్నావేంటి? ముందు ఆ చేతులను తీసేయ్ అని ఆమె అంటూ ఉంటే రాహుల్ ఆమెని ఇంకాస్త దగ్గరగా జరుపుకుంటూ, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఎవరైనా విషం పెట్టి చంపాలని చూస్తారు, కానీ నువ్వేంటి తల్లి కారం పెట్టి చంపాలని చూస్తున్నావు? అంత కోపమా నేనంటే అని అతను అంటూ ఉంటే చిట్టి అతన్నే చూస్తూ, చంపాలనంత కోపం లేదులే, కానీ నువ్వు చేసిన పనికి నాకు ఒళ్ళు మండిపోయింది, అందుకే ఆ పని చేశాను అని ఆమె అనగానే రాహుల్కి ఏమీ అర్థం కానట్టుగా ఆమెనే చూస్తూ, నేనేం చేశాను నీకు అంత మండిపోవడానికి అని అతను అడగగానే చిట్టి అతన్ని కళ్ళతోనే చూస్తూ, ఏమి చేయలేదా? ఈరోజు ఏం చేసావు మర్చిపోయావా? మామిడి తోటలో కాస్త ఆలస్యం అయ్యి ఉంటే ఏం జరిగేదో ఏమో అని ఆమె అక్కడ జరిగింది గుర్తు చేయడంతో అతను నవ్వుకుంటూ, ఓహో, అదా, మంచి ఛాన్స్ మిస్ అయ్యాను కదా అని కొంటెగా ఆమెను చూస్తూ అన్నాడు. స్టేజ్పై ఉన్న ప్రియా సాగర్ వాళ్ళనే చూస్తూ, చూసావా ప్రియా, వాళ్ళని మనం కలపాలి అనుకుంటున్నాం, కానీ వాళ్ళే కలిసిపోయేలా ఉన్నారు, పెళ్ళంటే అంతే కదా మరి అని వాళ్ళు చిట్టిని రాహుల్ని చూస్తూ అనుకుంటూ ఉన్నారు. ఒసే చిట్టి, ఇంకా ఎంతసేపు ఉంటావే? చూస్తుంటే అక్కడ కాపురం పెట్టేసేలా ఉన్నావేంటి? మొన్న నీ మొగుడిని బదులు అతను బయటికి వెళ్ళి నిన్ను ఆ టబ్బులో నుండి బయటికి తీస్తాడు అని అక్కడ ఉన్న వాళ్ళు ఒక ఆవిడ చిట్టిని ఆట పట్టిస్తూ అనడంతో చిట్టి అతనికి దూరం జరుగుతూ, వింటున్నావా? ఇంకా ఇక్కడే ఉంటే అందరూ ఏమనుకుంటారో ఏమో, ముందు ఈ నీళ్ళలో నుండి నన్ను బయటికి తీయి అని చిట్టి ఆర్డర్ వేయగానే అతను నవ్వుతూనే ఆమెను బయటికి తీసి అతను కూడా ఆ టబ్లో నుండి బయటికి వచ్చాడు. అక్కడ జరుగుతుందంతా చూస్తూ సాత్విక భరించలేక ఏడుస్తూ అక్కడి నుండి నడుచుకుంటూ పొలాల మధ్యలోకి వెళ్ళింది. ఆమె ఎటు వెళ్ళిందో ఆమెకే అర్థం కాక తిరిగి వచ్చే దారి మర్చిపోయి చుట్టూ ఉన్న చీకటిని చూసి భయపడుతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత రాహుల్ సాత్వికని వెతుకుతూ అందరినీ అడుగుతూ ఉన్నాడు. ఆమె ఎక్కడా కనిపించకపోయేసరికి అతను ఆమెకు ఫోన్ చేసి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అనుకున్నాడు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో అతనిలో కాస్త భయం మొదలైంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇక్కడ ఎవరూ తెలీదు, చాలా బోర్గా ఉంది, ఎక్కడికైనా తీసుకువెళ్ళు అంది. నేనే వద్దని చెప్పాను, ఇప్పుడు ఎక్కడని వెతకాలి అని రాహుల్ అనుకుంటూనే చిట్టికి సాత్విక గురించి చెప్పాడు. చిట్టి ఆమెపై కోప్పడుతూ, అసలు తనని ఇక్కడికి తీసుకొని వచ్చాది ఉండాల్సిందే కాదు, ఎవరితో కలవదు, అస్సలు మాట్లాడదు, ఆమె వచ్చింది నీకోసమే, మరి నువ్వు నాతో ఉంటే ఆమెకు కోపం రాదా? ఆ కోపంలోనే ఎటో వెళ్ళిపోయినట్టుంది అని చిట్టి అనగానే రాహుల్ చిట్టిపై అరుస్తూ, ఇప్పుడు తనని వెతకడానికి నాతో వస్తావా రావా? ఇక్కడ ఏ దారి ఎటు వెళ్తుందో నాకు తెలీదు కదా. చిట్టి సైలెంట్గా ఉంది. దాంతో రాహుల్కి కోపం వచ్చి, సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్ళి ఆమెను వెతికి తీసుకొని వస్తాను అని రాహుల్ అక్కడి నుండి వెళుతూ వెనక్కి తిరిగి చూసి, ఇక్కడ జరిగింది ఏది ఎవరికి చెప్పకు, సాత్వికను నేను ఎలాగైనా సరే వెతికి తీసుకొని వస్తాను అని ఆమెకు చెప్పేసి రాహుల్ వెళ్ళిపోయాడు. ఇది కావాలనే తప్పించుకుందా, లేక ఎక్కడైనా దాక్కుని రాహుల్ వెళ్ళగానే గట్టిగా వాటేసుకొని ఏదేదో చేసేస్తుందా అని పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటూ చిట్టి భయపడుతూ ఉంది. అయినా నేనెందుకు వాడి గురించి ఆలోచిస్తున్నాను, వాడితో నేను కలిసి ఉండాలి అనుకోవడం లేదుగా అని
తనలో తానే మాట్లాడుకుంటూ నడుస్తూ సడన్గా కింద పడి గట్టిగా అరిచింది. ఆమెను పైకి లేపడానికి ఎవరూ రాకపోయేసరికి చుట్టూ చూసి, వామ్మో, నేనేంటి నడుచుకుంటూ ఇంత దూరం వచ్చాను? అసలు ఎక్కడ ఉన్నానో? ఈ చీకట్లో ఏమీ కనిపించడం లేదు. ఎవరూ లేనట్టున్నారు ఇక్కడ అని చిట్టి అనుకుంటూ ఉండగానే ఆమె వెనకాల నుండి ఒక చెయ్యి భుజంపై పడగానే చిట్టి భయపడిపోతూ గట్టిగా మళ్ళీ ఎరవబోయింది. మరో చెయ్యి ఆమె నోటిపై పెట్టి ఆమె నోరిని మూసేశారు. చిట్టికి ప్రాణం పోయినట్టుగా అనిపించింది. ఇక్కడ దొంగలు ఉన్నట్టున్నారు, వాళ్ళ చేతికి నేను చిక్కినట్టున్నాను. ఇక నా పని అయిపోయినట్టే. నేను తిరిగి మా వాళ్ళని ఇప్పుడు చూడలేనేమో అని కళ్ళు మూసుకొని రాహుల్ని గుర్తు చేసుకుంటూ ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.